ఇక మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా ఆయన కుమారుడు విక్రమ్ సంకేతాలు ఇచ్చారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు అప్పటి కాంగ్రెస్ నాయకులతో మహిపాల్ రెడ్డి దిగిన ఫోటోలను విక్రమ్ రెడ్డి తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. మరోవైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఇక మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇదే బాటలో నడుస్తారనే ప్రచారం సాగుతుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలసలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి, ఈ వివరాలేంటి? జ్యోతి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ రోజు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా అతను కలిశాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కూడా గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్నారని చెప్పవచ్చు. కేసీఆర్ సొంత ఇలాకా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదొక బీఆర్ఎస్ కు భిక్షకు అని చెప్పవచ్చు. నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో జాయిన్ అవడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు గూడెం మైపాల్ రెడ్డి తెలుస్తా ఉంది. అలాగే ఇటీవల నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి ఇంటి పైన ఈడీ దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారితేనే బెటర్ అని భావిస్తా ఉన్నాడు మైపాల్ రెడ్డి. అలాగే బీజేపీ పార్టీలో కూడా చేరడానికి విశ్వ ప్రయత్నం చేశారని కూడా చెప్పవచ్చు. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేరాలని చెప్పి బీజేపీ పార్టీ షరతు పెట్టడంతో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం విరమించుకున్నట్టు తెలుస్తుంది. అందుకని బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సుముఖత చూపించారని చెప్పవచ్చు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని నిన్న కాకుండా ఇంతకు ముందు కూడా సంకేతాలు పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కూడా సంకేతాలు వేరే ద్వారా పంపించడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కొంచెం ఆగండి, 2-3 రోజులు ఆగండి, పార్టీలో నిర్ణయం తీసుకున్న తర్వాత జాయిన్ అవ్వడానికి కూడా వీలుంటదని చెప్పి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అలాగే అధికారం లేని బీఆర్ఎస్ పార్టీలో ఉండడం కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి కోసం కావచ్చు, తనపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, దేని ఉపశమనం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతేనే బెటర్ అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి అతను ఆలోచించుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే తను గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో తన కుమారుడు కూడా కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి వరుసగా 2014, 2019, 2024 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సంకేతాలు కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యంలో తన కుమారుడు కూడా నిన్నటి నుంచి వాట్సాప్ స్టేటస్ లో కూడా కాంగ్రెస్ పార్టీతో ఇంతకుముందు దిగినటువంటి ప్రముఖుల ఫోటోలను కూడా తను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తా ఉన్నాం. మరొక 2 రోజుల్లో కారు దిగి అస్సాంగుట్టుకైతే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి జాయిన్ అవ్వే పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది. బసవరాజ్, ఈ వలసల మీద బీఆర్ఎస్ ఎలా స్పందిస్తోంది? బీఆర్ఎస్ అధినేతల రియాక్షన్ ఏంటి? ఇప్పటికే చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్కరిది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. ఇప్పటికి 9 మంది చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వరుస మీటింగులు పెట్టి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూసాం. ఫామ్ హౌస్ లో కూడా గత 2-3 సార్లు కూడా ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో కూడా ఎవరు కూడా పార్టీలో ఉండట్లేదు, పార్టీలో మిగట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కరు కూడా జాయిన్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. నిన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఒక్కొక్కరు వరుసగా కూడా మరొక 2 రోజుల్లో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఇంకొక 6 మంది కూడా ఖాళీ అయ్యే గ్రేటర్ హైదరాబాద్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా దీని ప్రభావం కూడా చూపించే పరిస్థితి ఉంది. గూడెం మైపాలరెడ్డి వెళ్తున్న క్రమంలో కూడా తనతో పాటు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో రెడీగా ఉన్న పరిస్థితి. దీనికి అడ్డుకట్ట వేయడానికి కూడా హరీష్ రావు గాని, జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని ఎన్నిసార్లు విశ్వ ప్రయత్నాలు చేసి కూడా మీటింగులు పెట్టి మనం రాబోయే రోజులలో మనదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు తొందరపడొద్దు, ఆవేశపడి పార్టీ మారొద్దు, మీకు రాబోయే రోజులలో మంచి మంచి న్యాయం చేస్తాం పార్టీలో మీకు అని చెప్పి కేసీఆర్ కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు సరే అంటున్నారు. అక్కడికి వెళ్ళి సరే మేము పార్టీ మారడం లేదు అని కూడా అక్కడ అధినేతకు చెప్పి బయటకు రాగానే వీళ్ళ నిర్ణయానికి వీళ్ళు తీసుకొని రేపు రాబోయే రోజులలో మాకు అధికారం ఉంటేనే మాకు మనుగడ, లేకపోతే అధికారం లేకపోతే మాకు పార్టీ కష్టము, మాకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము తప్పక పార్టీ మారడం తప్పు లేదు అనేది మాత్రం అందరూ ఆలోచించి మాత్రం ఒక్కొక్కరుగా జారుకున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.